హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న చిన్న తిరుపతి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. చాలా రోజులుగా వెళ్ళాలి అనుకున్నా కుదరలేదు. బట్ ఈ రోజు పిలుపు వచ్చింది అనుకున్నట్టే స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా బుడ్డోడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకనంటే రెడీ అయ్యి కార్ ఎక్కగానే మనం వెళ్తున్నది అమ్మ వాళ్ళ ఇంటికా అని చాలా ఎగ్జైట్ గా అయ్యాడనమాట. వాడు ఇంకా ఏది చెప్తే అదే కరెక్ట్ అవ్వాలి, లేదంటే ఇంకా వాడి గోల మనం తట్టుకోలేము. సో అందుకని వాడు చెప్పేదే కరెక్ట్ అని మేము కూడా కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉండగానే వాడు నిద్రపోయాడు. మా వాళ్ళు మాత్రం ఇంకా సరదాగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అప్పటికే హైటెక్ సిటీ చేరుకున్నాం. అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని చూసి మా అత్తమ్మ అయితే వాటి గురించి అడిగే ప్రశ్నలు మాత్రం చాలా ఫన్నీగా ఉన్నాయి. మా అత్తమ్మ రియాక్షన్ ఒకసారి మీరు కూడా చూసేయండి. మావయ్య ఇటు చూడు, నాకెళ్ళి నవ్వుతాండు మావయ్య. బిల్డింగ్ కట్టిన వాళ్ళు మా అత్తమ్మకి ఎట్లా కట్టిల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఓపెన్ కాలేదా? ఇవి అవ్వలేనట్టున్నాయి. వెనకది ముందుది కాదు అత్తమ్మ, వెనకదా అంత వాళ్ళ కళ్ళు తిరిగాకి వాళ్ళు ఇంట్లో ఉన్నాక భూమి మీద ఉన్నట్టే ఉంటది. వాళ్ళ అద్దాలు ఆడినా బయటకు ఎందుకు వస్తారు? బట్టలు ఆడతాయా మరి మనోళ్ళు కట్టలేదు ఆడేసుకుంటారు అంతే. మరి దొడ్డు బట్టలు అవి మంచాలు బాగున్నాయి. అద్దాలతో కట్టినమ్మా భుజపత నీళ్ళనే వచ్చిందడుగా. ఏ గిది కాదు, వాళ్ళు జూబ్లీ హిల్స్ లా ఇదే అత్తమ్మ యశోద పెద్ద హాస్పిటల్. ఇది ఏరియా అంటారు హైటెక్ సిటీ. హైటెక్ సిటీనా? హైటెక్ సిటీలో అన్నారు. ఫైనల్ గా మేము గుడికి అయితే చేరుకున్నాం. అక్కడికి వెళ్ళామో లేదో చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. మా వాడైతే ఇంకా నిద్ర లేవలేదన్నమాట. మా ఆయనకి ఎత్తుకొని నడవాలంటే ఆయాసం వస్తుంది పాపం. ఇక్కడ మా తమ్ముడు మా మామయ్య అయితే మమ్మల్ని చూసుకుంటూ నడుచుకుంటూనే వెళ్తున్నారు. చాలా మెట్లున్నాయి. ఆ వర్షంలో కూడా మేము చాలా హ్యాపీగా గోవింద నామస్మరణ చేసుకుంటూ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ గోవింద నామాలు చూడండి, చాలా బాగున్నాయి. ఎక్కడి గుడికి వెళ్ళినా దేవుని చూడాలన్న ఆతృత అయితే మాకు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫైనల్ గా మా బుడ్డోడు కూడా లెగిసిపోయాడు. ఇంకా వెళ్తూనే ఉన్నాము. గర్భగుడి దగ్గరికి వెళ్ళాక ఇంకా ఫోన్స్ అలో ఉండవు కదా అనేసి మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందామని వెళ్ళిపోతున్నాము. అక్కడ మా తమ్ముడు అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ముందైతే ఒక స్వామివారు, ఇటు సైడ్ పక్కన వినాయకుడిని దర్శించుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళామో లేదో గట్టిగా ఒకసారి వర్షం అయితే పడి ఆగిపోయిందనమాట. సో మేము దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ప్రసాదం కూడా పెట్టారు. ఇక్కడ పొంగల్ అయితే పెట్టారు, చాలా బాగుంది టేస్ట్. లడ్డూలు కూడా తీసుకొని మేము బయటకు వచ్చామన్నమాట. లడ్డు అయితే సేమ్ తిరుపతి లడ్డు లానే ఉంది. ఈ టెంపుల్కి మేము ఫస్ట్ టైం వచ్చాము. చాలా సార్లు వెళ్దాం అనుకున్నా కూడా బట్ కుదరలేదు. కానీ ఇక్కడికి వచ్చిన ఫీలింగ్ మాత్రం మాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే మా అత్తమ్మ మా మామయ్య చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళని తీసుకొని టెంపుల్కి వెళ్ళడం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అలా అనుకోకుండా జరిగిన ఈ జర్నీ ఫ్యామిలీ అందరితో కలిసి స్వామివారిని దర్శనం చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీకి తోడుగా ఉండాలని కోరుకుంటూ చాలా హ్యాపీగా ఇంటికైతే చేరుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా.